ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మీకు రిటైర్ అయిన తర్వాత వచ్చిందా, లేక ముందు నుంచి ఉందా? అప్పుడు రాజకీయాలు లేదు, నేను ఇప్పుడు రాజకీయాలు లేదు. అయితే నేను 34 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో పనిచేశానండి. ఒక్క రాజకీయ నాయకుడితో కూడా నాకు పరిచయం లేదు. అంటే నేను వాడి దగ్గరికి వెళ్ళడం కానీ, నా వ్యక్తిగత ప్రయోజనాల గురించి కానీ, అక్కడ మాకు కావాల్సింది హౌసింగ్, అది ఇది, గవర్నమెంట్ క్వార్టర్ సంపాదించుకోవడం, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్స్. నాకు తెలిసి నేను ఎవరి దగ్గర వెళ్ళలేదు. నాకే మా సెక్రటరీ గారు, ఈ చొక్కారావు గారు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనేమో కొంచెం ఆయనకు తెలుగు తప్ప ఇంగ్లీష్ రాదు, కొంచెం మీరు ఆయనకు హెల్ప్ చేయండి అని పంపిస్తే నేను వెళ్తే అప్పుడు మొట్టమొదటిసారి చొక్కారావు గారి ఆవేదన చూశాను. ఆయన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని అనేది ఆయన తెలుగులో చెప్తుంటే దాన్ని ఇంగ్లీష్లో రాస్తుంటే అప్పుడు నాకు ఆలోచన వచ్చి నేను అన్నాను, ఏం సార్ మీరు చెప్తున్నారు దీని గురించి, ఇదే తెలంగాణలో, అయ్యో తెలంగాణలో కూడా ఇంకా ఘోరంగా అన్యాయం అవుతుందయ్యా, నాకు తెలియదయ్యా, మీలాంటి వాళ్ళు ఇక్కడ ఈ ఢిల్లీలో పడిగాపులు పడుతున్నారు కదా, కొంచెం మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి ఇక్కడ చూడండి, చేస్తే మీకు తెలుస్తుందని ఆయన మొట్టమొదటిసారి నాకు నేను తెలంగాణ అనే ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నాయని చెప్పినవాడు. అంటే ఆయన బాధ చూశారు, అది ఆయన తెలిసిందల్లా ఆయనకు ఒక పోచంపాడు గురించి, గోదావరి నది గురించి, అది కూడా కొద్ది ప్రాంతమే. అప్పుడు నేను కొంచెం ఇంట్రెస్ట్ తీసుకున్న తర్వాత నేను సర్వీస్లో ఉన్నప్పుడు నేను చూడలేకపోయాను. సర్వీస్ బయటకు వచ్చిన తర్వాత చూస్తే మాత్రం నేను వ్యక్తిగతంగా ఒక్కొక్క మన మహబూబ్ నగర్ జిల్లా, కరీంనగర్ జిల్లా, అన్ని జిల్లాలు చూసిన తర్వాత ఏ ప్రాంతంలో వీళ్ళకి ఏ రకంగా అన్యాయం జరుగుతున్న అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు నాకు తెలిసింది. అప్పటికే రాజకీయ నాయకులు. కాకపోతే సమస్య ఏమిటంటే నన్ను కాంగ్రెస్లో ఉన్న సత్యనారాయణరావు గారు వచ్చి హెల్ప్ చేయండి అని తీసుకెళ్ళారు, బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళారు. అంటే అయ్యా మాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే నాకు కొంచెం నాలెడ్జ్ ఉన్నది అన్న ఉద్దేశంతో అప్పుడు నాకేమనిపించి ఒకే ఒకటి, నాకు నేను రిటైర్ అయిన తర్వాత అప్పుడు ఏమంటే బీజేపీ గవర్నమెంటు కేంద్రంలో ఉందండి. మన విద్యాసాగర్ రావు గారు ఆయన మినిస్టర్గా ఉన్నారు. ఆయన నన్ను పిలుస్తుండేవాడు, కొంచెం మాకు గోదావరి మీద హెల్ప్ చేయండి అని ఇదని. అప్పుడు నేను వెళుతూ ఉంటే నాకు ఏమనిపించింది, తెలంగాణకు ఏమైనా చేయగలిగితే ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే స్టేట్లో కూడా టీడీపీ ప్రభుత్వానికి బీజేపీకి సంబంధం ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. అంటే స్టేట్లో సెంటర్లో ఒకే ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ ప్రాజెక్టులు కానీ ఇంకా ఏమైనా తెలంగాణకు కొంచెం డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. నేను కొంచెం ఆ యాంగిల్లో ఆలోచిస్తూ వచ్చాను. అయితే నేను ఎప్పుడైతే రిటైర్ ఇక్కడికి వచ్చానో చూస్తే ఏమైంది, ఇక్కడ టీడీపీ నుంచి సానుకూల వాతావరణం లేదు. అప్పుడు టీఆర్ఎస్ అనే పార్టీ కేవలం తెలంగాణ కోసం పుట్టిన పార్టీ అని తెలిసి అప్పటికి నేను వెళ్ళాలి ఆయన దగ్గరికి. కేసీఆర్ గారే ఒకసారి నేను రాస్తున్న వ్యాసాలు చూసి ఆయన నాకు ఫోన్ చేశారు, ఏమండి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి చెప్పండి అంటే, ఫోన్ మీద అడిగారు ఖమ్మం నుంచి, చెప్పారు వాళ్ళు నాకు తెలియదు, అది నాగార్జున సాగర్ నుంచి ఏవో డౌట్స్ వస్తే చెప్పారు. ఆయన నన్ను మా ఇంటికి వచ్చాడు, నేను కూర్చొని ఆయన చెప్పారు, అయ్యా నేను తెలంగాణ కోసం పోరాడుతున్నాను, మీకు తెలుసు ఈ సంగతి నేను విన్నానండి, అంటే మీరు నాకు సాయం చేయాలి, నేను ఒక ఇంజనీర్ని, రిటైర్డ్ ఇంజనీర్, ఏ రకంగా సహాయపడినంటే నేను మీరు తలుచుకుంటే సహాయపడవచ్చు అని చెప్పేసి వారు దాన్ని నెమ్మదిగా ఈ తెలంగాణకు మాకు జరిగింది 80% నీళ్ల గురించే కదా ఈ బాధంతా, నీళ్ల గురించి ఏం అన్యాయం జరిగినాయి, నీళ్లకు ఎట్లా న్యాయం చేయడానికి అవకాశం ఉంటుందనేది మీరు నాకు కొంత సలహా ఇస్తే మేము దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఆల్మోస్ట్ అది ఇంపాసిబుల్. ఎందుకంటే ఈవేళ ఉన్న దాంట్లో ఒక ఎమ్మెల్యే కావాలంటే కొన్ని కోట్లు, ఎంపీ కావాలంటే కొన్ని కోట్లు కావాలి, లేకపోతే కదలదు. ఒక కేవలం మంచితనము మీ ప్రజలు చాలామంది తెలుస్తుంది, నేను బయటకు వెళ్తే చాలామంది గుర్తుపడతారు, కానీ అది సరిపోదు. ఓటింగ్ మెకానిజం వేరు. అందుచేత ఒకవేళ పార్టీలను కావాలంటే ఏ పార్టీ అయినా సరే, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా వాళ్ళు కావాలంటే వాళ్ళు నిలబెట్టుకుంటే తప్పగా నా దగ్గర డబ్బు లేదు, నాకు ఆసక్తి లేదు. లేకపోయినా కూడా మనం చేయగలిగేటువంటి మన సేవ అనేది దానికి ఎమ్మెల్యేనే కావాల్సిన అవసరం లేదు. మనం చేసేటువంటి సేవ ఏదో మనకు నిరాఘాటంగా జరుగుతుంది. నా బొందిలో ప్రాణం ఇంతవరకు నేను వేరే కార్యక్రమాలు ఏమీ పెట్టుకోలేదు. నాకు ఉండే 2-3 మెయిన్ 90% నా శక్తి ఉన్నంత తెలంగాణ జలవనరుల గురించి నేను తప్పిస్తూ ఉంటాను. నాకు ఉన్న అవకాశం ఉన్నప్పుడల్లా సాహిత్యం, సాంస్కృతిక రంగాలు, నాటకాలు, టీవీలలో ఏదో చూడటమో, చేయటమో, పాల్గొనటం వీలైనంత వరకు. కానీ ఇది ప్రధానం. ఇప్పుడు ఇన్ని విషయాలు మీరు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఆసక్తి ఉండి చేయొచ్చు, టైం మీరు తప్పకుండా దాన్ని స్పేర్ చేయొచ్చు. 60లోనే నేను ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ అండి. నేను నాటకాల్లో కళాకారులు, ఎప్పుడు మంచి మంచి కళాకారులు అందరూ కూడా దాదాపు నాతో కలిసి చేసిన వాళ్ళే. అనేక నాటకాలు రాశాను, వేశాను, అవార్డ్స్ కూడా వచ్చినాయి. అంటే అది నడుస్తూనే ఉంది. నేను సర్వీస్లో ఉన్నప్పుడు కూడా అవి నడుస్తూనే ఉండేవి. తర్వాత నాకు ఆల్ ఇండియా లెవెల్లో కూడా నేను
అప్పుడు ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ఫౌండేషన్ కాంపిటీషన్ పెడితే ఆల్ ఓవర్ ఇండియాలో నాకు వన్ ఆఫ్ ది గోల్డెన్ అవార్డు వచ్చింది. అవన్నీ వచ్చినాయి. తర్వాత నేను దూరదర్శన్లో కూడా మీకు ఆల్ ఇండియా రేడియోలో ఓవర్సీస్ నేను అనౌన్సర్గా కూడా పనిచేశాను. 4 o'clock to 5:30 ఇంట్రెస్ట్ ఉంటే టైం స్పెండ్ చేసుకోవచ్చు. నా కోరిక అదేనండి. నమస్కారం. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం.